కృష్ణదేవరాయకి ఇద్దరు భార్య. ఫస్ట్ వైఫ్ చిన్నాదేవి, సెకండ్ వైఫ్ తిరుమలాదేవి. సో చిన్నాదేవి విజయనగర డ్యాన్సర్. చిన్నాదేవి గారు ఇక్కడ స్విమ్మింగ్ చేస్తానికి, సో నీళ్ళు వస్తానికి ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ ఒక లేక్ ఉంది కమలాపురం దగ్గర. ఆ లేక్ హైట్ ఉంది, ప్యాలెస్ అంతా కింద ఉంది. ఎందుకంటే నీళ్లు వస్తానికి అప్పటికి ఇది లేదు కదా, మోటార్లు ఏం లేవు, అంటే డౌన్ అవుతుంది కదా, అట్లా రావాలి. అందుకే అక్కడి నుంచి ఇక్కడ వరకు వాటర్ డైరెక్ట్గా రాలేదు. ఎందుకంటే అక్కడి నుంచి వాటర్ వస్తే అది ఆకులు అది అన్నీ వస్తుంది, నీళ్ళు గలీజ్ వస్తుంది. అందుకే నీళ్లు వచ్చినప్పుడు ఇక్కడ అవుట్ సైడ్లో ఇక్కడ గుర్తుంచండి, రౌండ్ ఉంది మొత్తం, రౌండ్ మొత్తము వాటర్ అందే స్టాక్ అవుతుంది. స్టాక్ అయిన తర్వాత వేస్ట్ అన్నీ కిందకి పోతుంది, పైన వాటర్ లోపలికి వస్తుంది. ఇది వాటర్ వస్తానికి. సో ఇది క్లీన్ చేస్తారు కదా, అప్పటికి వేస్ట్ వాటర్ పోయేదానికి కింద ఇక్కడ హోల్ ఉంటుండే, పైప్స్ ఉన్నాయి. ఆ పైప్ నుంచి అక్కడ వెనుక కోట ఉంది, కోట వెనుక వెళ్ళిపోతుంది వాటర్. అవును సార్. ఇది మధ్యలో 4 హోల్స్ ఉన్నాయి, అంటే 4 స్తంభాలు ఉంటుంది అప్పటికి, పిల్లర్స్. పైన టాప్ ఉంటుంది, పైన రూఫ్. సో అదన్నీ నాశనం అయింది. కృష్ణదేవరాయ భార్య అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారు కదా, ఆ టైంలో ఇక్కడ ఇది ఉంచండి, బాల్కనీ కనపడుతుంది, 3 బాల్కనీ ఉంది కదా, అంటే ముగ్గురు నర్తకి వాళ్ళు అక్కడ నిలుసుకొని ఇట్లా పువ్వు వేసుకొని డ్యాన్స్ చేస్తానికి. రాణి ఇక్కడి నుంచి స్విమ్మింగ్ చేసుకొని పక్కలో ఒక గుడి ఉన్నాయి, ఆ గుడిలో పూజం చేసుకొని ఇక్కడి నుంచి 1 కిలోమీటరు రాణి హిల్ ఉంది, అక్కడ విశ్రాంతి, రెస్ట్. ఇది స్విమ్మింగ్ పూల్. ఇది అంటే మళ్ళీ ముస్లిమ్స్ ఆకారం ఉంది, అందుకే ఇది నాశనం చేయలేదు. అది అందుకే పైన ఉంచి ఉండే, పైన అది డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ అంతే అది ఓల్డ్, చాలా ఓల్డ్ ఉంది. ఇదన్నీ ఇప్పుడు ప్యాచెస్, ఇది డిపార్ట్మెంట్ ప్యాచ్ చేస్తుంది. అది ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్. ఇది హిందూ డిజైన్ ఉంది, ఇది ముస్లిం డిజైన్ ఉంది. చూడండి, అంటే ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క డూమ్స్ ఒక్కొక్క ఆకారం ఉంది. సో ఈ బిల్డింగ్ ఇంత కాదు, ఇంకా పైన కూడా ఒక అంతస్తు ఉంది పైన బిల్డింగ్. ఎందుకంటే అది ఓపెన్ మంటపాలు మొత్తం. అంటే రాణి గారు ఇక్కడి నుంచి స్విమ్మింగ్ అయిన తర్వాత పైనకి ఇక్కడ నుంచి పోయడానికి ఎంటర్ ఇది స్టెప్స్ ఉంచండి. ఎందుకంటే ఇదన్నీ విజయనగరం అన్నీ నాశనం అయిపోతుంది. నాశనం అయిన తర్వాత ఇదన్నీ జంగల్ అయిపోతుంది. జంగల్ అయిన తర్వాత అంటే 18th సెంచరీలో అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వస్తారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ఫోటోలు తీస్తారు. అంటే ఇవన్నీ బంగారాలు ఇవన్నీ దొరుకుతుంది. ఇదేంటే ఆ టైంలో మా దగ్గర అప్పటికి మ్యూజియం లేవు. మ్యూజియం అప్పటికి లండన్లో ఉంటుంది. అదన్నీ ఇక్కడి నుంచి తీసుకొని వచ్చారు, అక్కడ పెడతారు. అక్కడ ఇది ఫోటోగ్రఫీ అన్నీ ఉంటుంది. అంటే ఇండియన్ టూరిస్టు లండన్కి పోతారు కదా, అక్కడ చూస్తారు ఈ ఫొటోస్ అన్ని. అంటే ఇది చారియట్ ఫోటో అన్ని చూస్తారు. ఇవన్నీ ఎక్కడ ఉంది ఇది అని అప్పటికే తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి. అందుకే ఆ టైంలో ఇవన్నీ ఫోటోలు తీసినారు. ఆ ఓల్డ్ ఫోటోగ్రఫీలో రూఫ్ ఉంది ఓల్డ్ ఫోటో. ఇప్పుడు అన్ని వర్షకి అదే అన్ని నాశనమైంది. ఎందుకంటే ఇది అంతే, ఈ విజయనగరం నాశనం అయిన తర్వాత కూడా అంతే. విజయనగరం నాశనం అయిన తర్వాత ఇవన్నీ జంగల్ అయిపోతుంది. ఇక్కడ లోకల్ ఉంటారు కదా, లోకల్ అందరూ వచ్చి విగ్రహం పగలగొట్టేది, గోపురం ఇట్లా అంటే లోకల్ కూడా నాశనం చేస్తారు నిధి కోసరం. సార్ ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటారు, మంచి ఫోటో.